ఎమ్మెల్సీ మల్లన్నపై ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు చేశారు. మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. మరోవైపు మల్లన్న వ్యాఖ్యలపై డీజీపీకి సైతం కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు చేయనున్నారు. మల్లన్నపై ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఎమ్మెల్సీ కవిత గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసానికి వచ్చారు. ఆయనతో ప్రస్తుతం మాట్లాడుతున్నారు. కవిత ఏదైతే తన మీద మల్లన్న చేసిన కమెంట్స్ మీద ఆమె ఫిర్యాదు చేశారు. తనను మల్లన్ను డిస్క్వాలిఫై చేయాలి, ఆయన మీద చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ ఉంది. ఒక మహిళ ఏదైతే చట్టసభలో ఒక మహిళగా ఉన్న తన మీద పార్టీ ఎమ్మెల్సీ తీర్మానం చేసిన కమెంట్స్ సరైనవి కాదు. అది ఎప్పటికి కూడా అంటే ఏదైతే మహిళలందరినీ కూడా అవమానించినట్టు కవిత చెప్తున్న మాట. ఈ నేపథ్యంలోనే ఆమె కంప్లైంట్ చేయడానికి వచ్చారు. సో ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత తర్వాత మీడియాలో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత ఆమె డీజీపీ కార్యాలయాన్ని కూడా వెళ్ళబోతున్నారు. డీజీపీ కూడా మల్లన్న చేసిన కమెంట్స్ మీద ఆమె కంప్లైంట్ ఇవ్వబోతున్నారు. డీజీపీని కలిసి కూడా ఆయన మీద కేసులు నమోదు చేయాలనేది కవిత డిమాండ్ గా ఉంది. వాస్తవానికి కాసేపు క్రితం తీర్మానం మల్లన్న మాట్లాడడం జరిగింది. ఏబిఎన్తో ఆ కవిత రేపు నుంచి తెలంగాణలో తిరగనివ్వు అనేది అటు మల్లన్న చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు కవిత ఏ విధంగా రెస్పాండ్ అవ్వబోతున్నారని కూడా కొంచెం చర్చనాంశంగా మారింది. ఎందుకంటే జాగృతి కార్యకర్తలు కాస్త సీరియస్ గానే తీసుకున్నారు ఈ ఎపిసోడ్ ని. ఎట్టి పరిస్థితుల్లో కవిత మీద చేసిన వ్యాఖ్యలను ఉపేక్షించబోము. గతంలో కూడా అనేక సార్లు కవిత మీద మల్లన్న వ్యాఖ్యలు చేశారనేది జాగృతి నాయకులు చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు కవిత ఏ విధంగా స్పందించబోతున్నారనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక మహిళ శాసన మండలి సభ్యురాలుగా చట్టసభలో తాను ప్రజా సమస్యల మీద మాట్లాడతారు, మహిళా ఇష్యూస్ మీద మాట్లాడుతున్న తనను ఇలా మాట్లాడడం సరైనది కాదు. అదేవిధంగా 42% బీసీ రిజర్వేషన్ విషయానికి సంబంధించి తాను జాగృతి ఆధ్వర్యంలో పోరాటం చేయడం వల్లే ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ప్రభుత్వం అనేది కవిత చెప్పుకుంటుంది. అదేవిధంగా జాగృతి కూడా దాన్ని క్లైమ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. దీని సరైనది కాదంటూ కూడా తీర్మానం మల్లన్న జహీరాబాద్ లో జరిగిన ఒక సమావేశంలో కవితకు బీసీలకు ఏం సంబంధం, కవితకు సంబంధం ఏంటనేది అటు జహీరాబాద్ లో చేసిన కమెంట్స్ నేపథ్యంలోనే ఇప్పుడు దుమారం రాజకీయ ఈ దుమారానికి కారణమైన నేపథ్యంలో ఇప్పుడు జాగృతి ఈ అంశాన్ని చాలా సీరియస్ గానే పరిగణిస్తుంది. తర్వాత డీజీపీ కూడా కంప్లైంట్ చేస్తామంటుంది. మరొక మల్లన్న కవిత రేపు నుంచి తెలంగాణలో తిరగనివ్వని చెప్పి మల్లన్న అంటున్న నేపథ్యంలో ఇప్పుడు జాగృతి ఏ విధంగా స్పందించబోతుంది అనేది ఆసక్తిగా మారింది. కాసేపట్లోనే కవిత మీడియాతో కూడా మాట్లాడబోతున్నారు ఈ అంశానికి సంబంధించి. థ్యాంక్ యూ నరేష్. గౌరవం కాపాడే ప్రయత్నం